ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సత్యయుగంలో శివపార్వతుల వివాహం జరిగిన ప్రదేశం ఎక్కడ ఉంది, ఎవరి ఆధ్వర్యంలో ఈ వివాహం జరిగింది అనే విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో త్రియుగి నారాయణ్ అనే గ్రామంలో విష్ణుమూర్తి ఆధ్వర్యంలో శివపార్వతుల వివాహం జరిగింది అని చెబుతారు. ఈ త్రియుగి నారాయణ్ అనే గ్రామం కేదార్నాథ్ యాత్ర ప్రారంభ స్థలమైన సోన్ ప్రయాగకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చిన్న గ్రామం, చాలా పురాతనమైన పవిత్ర స్థలం. హిమవంతుడు మేనాదేవులను ఒప్పించి విష్ణుమూర్తి దగ్గరుండి పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపించిన ప్రదేశం. ఇప్పుడు అక్కడ ఒక ప్రాచీన ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల 2 అడుగుల ఎత్తున ఉండే లక్ష్మీనారాయణుల మూర్తులున్నాయి. శివపార్వతుల వివాహ సమయంలో ప్రజ్వలింపచేసిన హోమగుండం 3 యుగాలుగా ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంది. ఆ ఊరిలో ఎవరి వివాహం జరిగినా ఆ హోమగుండం చుట్టూ తిరిగి సప్తపది జరిగినట్లుగా భావిస్తారు. సత్యయుగం మొదలుకొని త్రేతా ద్వాపర 3 యుగాలుగా హోమగుండం వెలుగుతున్నది కనుక శివపార్వతుల వివాహానికి ఈ ఆలయంలో ఉన్న నారాయణుడే సాక్షి కనుక ఈ స్వామికి త్రియుగి నారాయణ్ అని పేరు వచ్చింది. ఆలయం బయట ఒక చిన్న మందిరం ఉంటుంది. ఆ ఆలయానికి 4 మూలల 4 రాతి స్తంభాలు, దానిపైన రాతి పైకప్పు, మధ్యలో ఒక రాతి పలక పానవట్టంలాగా ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఈ పీఠం మీదనే శివపార్వతుల వివాహం జరిగిందని స్థల పురాణం. ఆలయం బయట ప్రాంగణం చుట్టూ బ్రహ్మకుండం, విష్ణుకుండం, రుద్రకుండం అనే 3 కుండాలున్నాయి. బ్రహ్మకుండంలోని నీటిని భక్తుల అవసరాలకు, కాళ్ళు కడుక్కోవడానికి, స్నానమాచరించి పవిత్రులవ్వడానికి ఉపయోగిస్తారు. విష్ణుకుండంలోని నీటిని స్వామివారి పూజాధికాలు, అభిషేకం, నైవేద్యం తయారు చేయడం వంటి వాటికి ఉపయోగిస్తారు. రుద్రకుండంలోని నీటిని భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం 4 మూలలా ఉన్న మండపాలలో భక్తులు వివాహాలు, వివాహ నిశ్చితార్థాలు, వ్రతాదులు చేసుకుంటూ కనిపిస్తారు. చాలా చిన్న దేవాలయం అయినప్పటికీ నిత్యం భక్తులతో రద్దీగా కనపడుతుంది ఈ ప్రాంతం. తారకాసురుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి శివపుత్రునితో తప్ప తనకు మరెవరితోనూ మరణం సంభవించకూడదని వరం పొందుతాడు. ఆ వరగర్వంతో ముల్లోకాలను తిప్పలు పెట్టడం ప్రారంభించాడు. సతీదేవి హిమవంతునికి పార్వతిగా జన్మించటం, శివుని వివాహం చేసుకోవాలని తపస్సు చేయడం, మన్మథ దహనం, శివుడు పార్వతిని పరీక్షించడం వంటివి పూర్తయ్యాక విష్ణుమూర్తి ఆధ్వర్యంలో మునులందరి సమక్షంలో ఈ ప్రాంతంలోనే శివపార్వతులకు వివాహం జరిగింది. వివాహంలో భాగంగా శివపార్వతులు యజ్ఞం చేసి ప్రదక్షిణ చేసిన యజ్ఞగుండంలో విష్ణుమూర్తే అగ్ని రూపంలో జ్వలిస్తున్నాడని భక్తులు నమ్ముతారు. ఆ యుగం నుండి ఈ యుగం వరకు ఆ హోమగుండంలో కట్టెలు వేస్తూ హోమగుండంలోని విభూతిని స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ ఆలయంలోని నారాయణుని సేవించి తరిస్తూ ఉంటారు భక్తులు. చార్ధామ యాత్ర చేసే ప్రతివారు తప్పక దర్శించవలసింది ఈ త్రియోగి నారాయణ్ ఆలయం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.